మీరు చెప్పిన సాక్ష్యం ఇప్పుడు కంపేర్ చేస్తారు? మీరే ప్రత్యేకంగా ఒక సాక్ష్యం చెప్పారు నాకు. అవును, నాకు భగవద్గీత నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు. అందుకే అంటున్నా బైబిల్ ని పడేయండి, మంచి చెప్పండి, బైబిల్ ని పడేయండి. రాముని గురించి నేను మంచి చెప్పండి, స్వీకరిస్తాను, దాంట్లో తప్పేముంది? బైబిల్ ని పడేసి భగవద్గీత, రామాయణం, ఖురాను, వేదాలు, ఉపనిషత్తులు, ఈ హిందుత్వం, సనాతన ధర్మం గురించి తెలుసుకుంటే డోంట్ టాక్ అదర్ టైం. ఓకే, బైబిల్ని పడేయండి అని చెప్పి ఇట్లా అనకండి. ఒకళ్ళు చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ మేమైతే బైబిల్ పడేయం. ఎందుకట్లా? ఓకేనా? యేసుక్రీస్తు దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవం గల దేవుడు. అందులోంచే ఇందులోకి వచ్చాం కదా, ఆ ప్రేమ అనేది తెలిసింది కదా. ఎట్లా తెలిసింది మీకు? కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సీతారామస్వామి నరుగులు కొడుకులు చచ్చాక ఐదవాడు చంపేవాడు కావాలి. ఇది బాలకృష్ణ డైలాగ్. కుమారస్వామి, నారాయణ స్వామి, సీతారామస్వామి, గోపాలస్వామి ఈసారి చంపేవాడు కాకూడదు, ప్రేమను పంచేవాడు కావాలని మరీ పరకాల గడ్డ మీద, పరకాల ముద్దు బిడ్డ పాస్టర్ సుకుమారయ్య గారు నా పేరు పెట్టారు, జాన్ ముచ్చనపల్లి అని చెప్పి. అంతేగాని ఒకరిని బాధ పెట్టరా రే, నువ్వు ఒకరిని ఇబ్బంది పెట్టరా బాబు, ఒకరిని కష్టపెట్టరా బాబు, ఎప్పుడు చూసినా ఒకరిని క్రిటిసైజ్ చేయమని చెప్పలేము అయ్యగారు. పేరు గతంలో కుమారస్వామి అట్లనే ఉండే. అది బాలకృష్ణ డైలాగు, నా డైలాగ్ చెప్తున్నాను. బాలకృష్ణ డైలాగ్ ఇది, నా డైలాగ్ ఇది అని చెప్తున్నాను. ఎదుటి వాడు చంపేవాడు కావాలా కానీ చచ్చేవాడు కాకూడదని మరీ మొక్కి పెట్టాడు అంటాడు బాలకృష్ణ. ఎదుటి వాడిని చంపేవాడిని కావద్దు, రక్షించేవాడిని కావాలి, జీవంలో ఉన్నవాడిని, చీకట్లో ఉన్నవాడిని వెలుగులలోకి నింపి కావాలని చెప్పి నా పేరు మొక్కి పెట్టాడు మా అయ్యగారు పాస్టర్ సుకుమారు, పరకాల ముద్దుబిడ్డ, వరంగల్ గడ్డ మీద అని చెప్పి చెప్తున్నా. మీరు అమెరికాకు ఒకేలా సువార్త ప్రకటించడానికి వెళ్తే ఎట్లా ఫ్లైట్లో పోతారా, నడుచుకుంటూ పోతారా, ఎట్లా పోతారు? వై యు ఆర్ ఆస్కింగ్ దిస్ ఈజ్ ఫూలిష్ స్టూపిడ్ క్వశ్చన్ బ్రో, ఐ డోంట్ నో అండర్స్టాండ్. ఇట్లాంటి ఫూలిష్ క్వశ్చన్స్ అడగకండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఎందుకు అడుగుతారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకు అడుగుతారు బ్రో? తెలుగులో మాట్లాడన్నా, తెలుగులో మాట్లాడతాం, ఇంగ్లీష్ లో మాట్లాడతాం, మా ఇష్టం అండి, మాకు ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడతాం. నేను ఏమంటున్నా అంటే అక్కడ పోయినా కూడా ఇట్లనే పాటలు పాడతారా దేవుని మీద అంటున్నా? తప్పకుండా పాటలు పాడతాం, ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చు నాకు. ఎట్లా ఒకటి పాడండి. నేను పాడాను ఇంగ్లీష్ సాంగ్, నేను వాడాను. ఇక్కడ జనాలకు అర్థం కాదు, నా కోసం నేను వాడాను. సరే, తెలుగులో అక్కడ ఏం పాడతారు అది ఒకటి పాడండి, ఒక పాట పాడండి. తెలుగు పీపుల్స్, లాట్ ఆఫ్ తెలుగు పీపుల్స్ ఇన్ అమెరికా. ఓకే, అట్లాగా నా తెలుగులో ఐ సే లెట్ మీ కంప్లీట్ నౌ, ఆఫ్టర్ దట్ యూ స్పీక్. ఓకే, అట్లా కాదు, లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా. ఒక పాట పాడే తెలుగులా, ఇది ఎక్కడ పాపం, ఒక పాట పాడే. అమెరికాకు పోతే నువ్వు ఏం పాట పాడుతావు ఆ పాట ఈడ వాడు అంటున్నా. ఎంత చెడ్డలైనా మంచిగా మారుస్తాం, మంచి మాటలు చెప్పి మందాలో గలుపుతాం. ఎంత చెడ్డలైనా మంచిగా మారుస్తాం, మంచి మాటలు చెప్పి మందాలో గలుపుతాం. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ. మందులకు మేము మందులవుతాము, బుడిగ జంగాలకు సంచులవుతాము. మందులకు మేము మందులవుతాము, బుడిగ జంగాలకు సంచులవుతాము. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ. ప్రైజ్ లార్డ్. చాలా అద్భుతంగా పాడింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెడ్డోళ్ళున్నా మంచిగా మారుస్తామంటే అర్థమైంది. ఎంత చెడ్డోళ్ళైనా దేవుడు హృదయాలు మార్చేవాడు. నేను ఇంతకుముందే చెప్పాను, క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఏ రిలీజన్, ఇట్స్ ఏ రిలేషన్షిప్ విత్ ఆయన మనుషుల యొక్క హృదయాలు మార్చాడు. గాడ్ సేస్ ఇఫ్ యు సే ఎస్ ఎస్, ఇఫ్ యు సే నో నో, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. అదే దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎంత పద్ధతిగా ఎంత తగ్గింపు హృదయం, దీనత్వం కలిగి ఎంత పరిశుద్ధంగా జీవిస్తావో, ఆయన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను, కరుణాకర్ సుగ్నన్ కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, మీ సిగ్నేచర్ స్టూడియో ఓనర్ని కానీ, అందరినీ ప్రపంచంలో ఉన్న ఉపేందర్ గారిని కానీ, ప్రతి ఒక్కరిని కూడా తన పరిశుద్ధ రక్తమైన, నిష్కలంకమైన రక్తం చేత, మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు ప్రేమలో కొనెను అని ఉంది బైబిల్లో. ఆయన పరిశుద్ధమైన రక్తం చేత, ఆయన నిష్కలంకమైన రక్తం చేత కొన్నాడు. సో వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి తొంగి చూస్తుండంట. సమస్తము సృష్టించిన వాడను నేనే, సమస్తము కలగజేసిన వాడను నేనే. అట్లాంటి ఇప్పుడు ఉపేందర్ గారు ఉన్నారు, దీనికి ఓనరు.
నేను వచ్చి నాకు దీనిలో పార్ట్నర్షిప్ ఉందంటే ఏమంటాడు? కుదరదు. ఏమంటాడు? పిచ్చికి ఇట్లా పట్టిందా అంటాడు. అంతేనే కదా. సమస్తం సృష్టించింది. మీరు ఇంతమంది ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీకృష్ణుడు రాముడు ఎవరంటే భారతదేశానికి సంబంధించిన దేవుళ్ళు అని చెప్పారు. సో ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త. వివిధ రకాలుగా ఇక్కడ ప్రజలు పూజిస్తున్నారు, కొలుస్తున్నారు. ఆయన సమస్తం సృష్టించిన వాడు. ఒక సిగ్నేచర్ స్టూడియో నాది అనే హక్కు ఉన్నప్పుడు సమస్తం సృష్టించిన దేవునికి హక్కు ఉంటుంది కదా. అదే ప్రకటించాడు. అందుగురించే ఇంకా వేరే దేవుళ్ళు ఎవరైనా ప్రకటించారనుకో వాళ్ళదే సువార్త చెప్తా. పొద్దున్నోళ్ళు హిందూ దేవుళ్ళు ప్రకటిస్తే అట్లా ఆధారాలు ఉంటే వాళ్ళే చెప్తారు. చెప్తాను, 100% చెప్తాను. ఆయన ప్రకటించలేదు, ఆయన కాదు నేను అని చెప్పుంటే అలాంటి ఆధారాలు ఉంటే నేను అలా సువార్తనే చెప్తాను. తప్పేముంది? ఎవరైనా అట్లా ఇంటలెక్చువల్ డిబేట్ వస్తే చేస్తారు వాళ్ళతో. రాధామోహనరావు దాసు లాంటి సబ్జెక్ట్ లీలతో మాత్రం చేయను. సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర. ఫోన్ చేసి DNA ఫుల్ ఫామ్ చెప్పమని చెప్పండి. అరే మీరే చెప్పలేకపోయారు. అరే నేను చెప్పడం కాదు, నాకు తెలుసు. నాకు ఐ రిమెంబర్ అగైన్, ఐ ఆస్క్ అగైన్. చెప్పు. చెప్తున్నాను కదా. సో అది చెప్తున్నాను కదా, అది జన్యుపరమైన మీరు సోషల్ యాక్టివిస్ట్ అని కూడా చెప్పిన. ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు జాన్ గారు? సార్ మేము అసలు సోషల్ యాక్టివిటీస్లో చాలా మందికి బీద వాళ్ళకి రీసెంట్లీగా నేను ఒక 5 to 10 మెంబర్స్కి ప్రైవేట్ స్కూల్లో చదివేటోళ్ళు, దాంట్లో చాలామంది రెడ్డీస్ ఉన్నారు, రెడ్డీస్ పిల్లలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆ స్కూల్ పిల్లలకి 5,000 అవుతుంది. స్పాన్సర్ చేస్తాను బుక్స్ అట్లా. ఇంకా కొంతమంది అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు. చాలా యాక్టివిటీస్ మేము చేసాము. ఇంకా క్రిస్టియానిటీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి స్ట్రేంజర్స్ అలాంటివి కొన్ని ఇంకా చాలా చేశాము. ఇప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే మనం ఈ చేయితో ఇచ్చింది ఈ చేయికి తెలియద్దు అన్నాడు. సో అనేక నేను ఇప్పటివరకైతే ఒక 1 కోటి రూపాయలు కూడా డొనేట్ చేసి ఉంటా ఇప్పటి వరకు. స్టిల్ నౌ. కానీ బయట ఎక్కడ ప్రచారం చేసుకోను, ఎందుకంటే నాకు అవసరం లేదు. అది మన పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది. అవును, అది నమ్ముతారు మీరు బాగా. 100% నమ్ముతాను. నేను అనుభవిస్తున్నాను. మన పిల్లలకు కాకపోతే మనం ఎవరికి చేయాలనో ఎవరికి చేయకూడదో అనేది ఒక వివేకం కలిగి చేస్తే మంచిది. అంటే మీలాంటి బైబిల్ని అంటే 100% నమ్మే వ్యక్తులుగా ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా జాన్ గారు? అంటే ఈ పొద్దున్న లేస్తే ఈ క్రైస్తవం గురించి రాంగ్ పోర్ట్రేట్ అవుతుంటది కదా, ఏది ఆ గ్యాస్ ఇచ్చినాం అని చెప్పి అది అని, అంటే చాలా నెగిటివిటీస్ జరుగుతుంటాయి క్రైస్తవం మీద. అట్లా అదే మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే మీ జీవితాల్లో నెగిటివే జరుగుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివే జరుగుతుంది. అట్లా మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా అంటున్నా? డోంట్ కంపేర్ దట్ ఎస్పెషల్లీ దట్ పీపుల్. ఐ సే అగైన్. ఓకే అలాంటి నెగిటివ్ పీపుల్ వాళ్ళు సైతాను బిడ్డలు అంటాను నేను. దేవుని బిడ్డలు కాదు వాళ్ళు, సైతాను బిడ్డలు అంటారు. దేవుడు ఎప్పుడైనా సరే మంచి చేయమంటాడు, మంచి కార్యక్రమాలు చేయమంటాడు, మంచి పనులు చేయమంటాడు. నెగిటివ్గా ఆలోచించొద్దు అంటాడు, పాజిటివ్గా ఆలోచించండి అంటాడు. అంతేగాని ఇట్లా వాళ్ళు ఎవరైనా సరే. ఏమేమి బిజినెస్లు ఉన్నాయి మీకు? బిజినెస్లు చాలా ఉన్నాయి సార్, దేవుని కృపను బట్టి. అది చెప్పవసరం. మామూలుగా ఏ రంగాలలో ఉన్నారు మీరు? నేను రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైన్, ఇంకా కొన్ని ఇట్లా ఉన్నాను. అంటే ట్రాన్సాక్షన్స్ ఎట్లా అనేది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మేము GST పే చేస్తాం, IT పే చేస్తాం, అన్నీ పే చేస్తాం. ఈ దేశానికి మన వంతు సహకారం ఉండాలి, మన రాష్ట్రానికి అని చెప్పి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇప్పుడు దీని గురించి దాని గురించి ఇంకా మతాల గురించి కులాల గురించి వీటి గురించి దాని గురించి ఆలోచిస్తున్నారు. మన దేశం బాగుపడాలని చెప్పి ఎవ్వరు ఆలోచించలేదు. అదే నా బాధ. నేను ఒక్కటే స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మన టోటల్ GDP 9 ఉందనుకో, మన తెలంగాణ GDP నాకు తెలిసి 13-14 ఉంటుంది. ఐ డోంట్ నో. ఒక 5 సంవత్సరాల్లో మన తెలంగాణ స్టేట్ని థైలాండ్ చేయొచ్చు, 7 yearsలో జపాన్ చేయొచ్చు, 10 yearsలో అమెరికా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఈ ఫ్రీ స్కీమ్స్ తీసేయాలి ముందు. ఈ ఫ్రీ స్కీమ్ తీసేస్తే మా నాన్న నాకు రైతు బంధు పెట్టుకోకతను దళిత బంధు ఇప్పిస్తాను. నేను క్రిస్టియన్ కదా, నాకు అవసరం లేదన్నా. నేను SC అయినా కానీ నేను దళిత బంధు పెట్టుకోను. మా నాన్న రైతు బంధు తీసుకొచ్చి ఫామ్ తీసుకొస్తే నాకు అవసరం లేదన్న. అది వెళ్ళాల్సిన ఫలితాలు వాళ్ళకి వెళ్ళాలి. ఒకతను పూర్ పీపుల్ ఆర్ రిచ్ పీపుల్ ఆర్ పూర్ మైండ్ సెట్ అని చెప్పి నన్ను వాళ్ళ ఆలోచనలు నిజంగా కొంతమంది వాళ్ళు ఎప్పుడూ పూర్గానే ఉంటాయి. రిచ్ పీపులే కానీ వాళ్ళు పూర్గా ఆలోచిస్తారు. బెంచ్ కార్లో వెళ్ళి అంటే ఎక్కడో రేషన్ బియ్యం కొన్నారని. నేనేం చెప్తున్నానంటే మన దేశం బాగుపడాలంటే ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది తీసేయాలి బ్రదర్. రిజర్వేషన్లు అనేది పోవాలి, ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది పోవాలి. ఎప్పుడు పోతుందంటే సీఎం రేవంత్ రెడ్డి గారితోనే అపాయింట్మెంట్ ఇప్పియండి,
ఒక్క గంట సేపు నేను చెప్తాను వాళ్ళకి నా ఆయన క్లాస్ చెప్తారు. లేదు డోంట్ క్లాస్ బో, ఎందుకంటే డోంట్ క్లాస్ కాదే, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే ఏం చెప్తారు అంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారితోని ఒక్క 1 అవర్ అపాయింట్మెంట్ ఇస్తే నేను ప్లానింగ్ మొత్తం రిప్రజెంటేషన్ చేస్తాను. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికి కూడా బీద వాళ్ళుగా ఉన్నారంటే ఈ పూర్ మైండ్ సెట్ వల్లనే. మన ఆలోచనలు అనేది ఎంత గొప్పగా ఉంటావో. మీ టార్గెట్ ఒక ₹1 కోటి సంపాదించాలనుకుంటే ఒక 10 lakhs 2 lakhs 3 lakhs అనేది సంపాదించవచ్చు. సో నేనేమంటున్నానంటే ఈ ఫ్రీ స్కీమ్స్ అని అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది తీసేయండి. ముందు ఫ్రీ స్కీమ్స్ తీసేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మా అమ్మకు కూడా ₹2,000 పెన్షన్ వస్తుంది. సో లేనోళ్ళకి భర్త లేడు, ఎట్లాంటి సహకారం లేదు, ఎట్లాంటి ఇబ్బంది లేని వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు, భర్త లేడు, అలాంటి వాళ్ళకి ఇస్తే మంచిది. కానీ ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల మన దేశం ఇంకా 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 కుంటుబాటు పడుతుంది, కానీ ఇంకా తొందరగా గ్రోత్ కావట్లేదని నా ఉద్దేశం. ఈ ఫ్రీ స్కీమ్స్ తీసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతే. ఈ రైతు బంధు, దళిత బంధు కూడా అన్ని తీసేయాలని నా అభిప్రాయం. ఒక మంచి ఊపున్న పాట పాడితే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తయే దేవుడు, నీ కోసం నా కోసమై తన ప్రాణం పెట్టిన దేవుడు. ఎవడు లేడు రా, ఎవడు లేడు రా తమ్ముడు, యేసయ్యలాంటి ఆ దేవుడు నీకెక్కడ ఎదిగిన దొరకడు, మెస్సయ్యలాంటి ఆ ధీరుడు. పాపులను రక్షించుట కొరకై పరిశుద్ధుడైన వచ్చను, పరలోక రాజ్యము కొరకై క్రీస్తే మార్గమాయను, పరలోక రాజ్యము కొరకై క్రీస్తే మార్గమాయను. ఎవడు లేడురా, ఎవడు లేడురా, ఎవడు లేడురా తమ్ముడు, యేసయ్యలాంటి ఆ దేవుడు నీకెక్కడ ఎదిగిన దొరకడు, మెస్సయ్యలాంటి ఆ ధీరుడు. వేరే వాళ్ళు ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వేరే అబ్బాయి బాధపడ్డాడు. స్కార్పియో కారు కొంటే మా తమ్మునికి ఫోన్ చేసి, తమ్ముడు అరే మనకు ఒక డ్రైవర్ కావాలరా అన్నాను. డ్రైవర్ కావాలంటే ఒక అబ్బాయి వచ్చాడు, శోభన్ గౌడ్ అని చెప్పి, మా ఊరి పక్క అబ్బాయి. వస్తే మనోడు చాలా మంచివాడు, టైం టు టైం వచ్చేవాడు, మంచిగా పనిచేసేవాడు. ఎక్కడన్నా వైజాగ్ విజయవాడ వెళ్ళాలంటే నాతో పాటు సువార్త మీటింగ్లకు కూడా వచ్చేవాడు. చాలా కోఆపరేటివ్ పర్సన్, గుడ్ పర్సన్. అయితే వచ్చిన తర్వాత ఒక 1 year చేసిన తర్వాత మానేసిండు. మానేస్తే నేను కనుక్కున్నాను ఎందుకు మానేసిండు అని చెప్తే, అరే నువ్వు పలానా జనన్న దగ్గర పనిచేస్తున్నావా, ఆడు మాది కూడా రా, ఎట్లా చేస్తావురా నువ్వు, బుద్ధుందా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరి ఎవరో నాకు తెలియదు, చూసినావా? ఎంత బాధ అనిపించింది అంటే నా వల్ల అతను సఫర్ అయిపోయి మానేసిండు. అంత మంచిగా నేను తర్వాత అరే తమ్ముడు ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇస్తా అంటే కూడా రాలేదన్న. చాలా బాధాకరమైన విషయం. ఈ క్యాస్ట్, ఈ గజ్జి అనేది ఎప్పుడైతే పోతుందో, రిచ్ పీపుల్ ఆర్ పూర్ మైండ్ సెట్ అన్నారు కదా, ఈ రిచ్ పీపుల్ దగ్గర కూడా ఈ గజ్జి ఉంది. ఈ గజ్జి పోయినప్పుడే ఆటోమేటిక్గా రిజర్వేషన్లు పోతాయి. ఇప్పుడు ఏమనంటే రిజర్వేషన్లు తీసేయండి అంటారు కదా. ఇప్పుడు ఏ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఇప్పుడు నేను ఒకటే ఏమంటుంటే, ఒకవేళ ఆ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు సేమ్ అదే కమ్యూనిటీ ఉన్నారు అనుకో అన్న, అదే ఎస్సీ కమ్యూనిటీ ఉన్నారు అనుకో, ఆ బాధితుల్లో అయితే, ఆ విక్టమ్స్ అయితే వాళ్ళు నిజంగా బాధపడేటోళ్ళు. వాళ్ళు కొద్దిగా ఇంకా కొద్దిగా బెటర్గా వాళ్ళకి సూచనలు సలహాలు ఇయ్యమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళేమో, ఇంకా సూచనలు సలహాలు ఇచ్చేవారేమో అని నా అభిప్రాయం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సేటు దగ్గరికి వెళ్ళేటోడిని, నరసింగరావు అని చెప్పి మా ఊరిదే. వాళ్ళ చిన్న పాపను ఎత్తుకుంటే పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, పటేల్స్, పటవారి వ్యవస్థ, రెడ్డిస్ వచ్చి, అరే ఆ మాదిగోడు వచ్చి ఆ పాపను ఎత్తుకున్నాడు ఏంది అని చెప్పి అన్నాడు. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు చిన్న గుండె ఎంత బాధ. డిస్క్రిమినేషన్ ఇప్పటికి ఉందంటారు? ఇప్పటికీ ఉంది బ్రో. ఇప్పటికి లేకపోతే రీసెంట్గా ఒక చిన్న పాపని చంపేశారు కదా, ఇప్పటికి కూడా ఆ గజ్జి ఉంది. కాకపోతే అదేదో చీపురు ఇదంతే అంతా మనం సిల్లీగా మాట్లాడొద్దని చెప్పి నేను రీసెంట్లీగా ఒక మాట చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్. ఒక పాస్టర్కి డబ్బులు ఇప్పించాను. డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బులు ఇప్పించి ఆమె సంథింగ్ ఓసీయో బీసీయో క్యాస్టో, ఈ పాస్టర్ ఏ క్యాస్టో కూడా తెలియదు. ఆమె ఏదో సంథింగ్ కొద్దిగా లిటిల్ బిట్ ఏదో ఆర్గ్యుమెంట్ చేసి ఏదో అన్నదంట, డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి. ఏమమ్మా మేము తక్కువ క్యాస్ట్ వాళ్ళమని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నానంట. నేను అన్నాను, బుద్ధి ఇట్లా కొద్దిగైనా బుద్ధి ఉందా?
అసలు నువ్వు ఏ క్యాస్టో కూడా ఆమెకు తెలియదు. అవసరం ఏమో. క్యాస్ట్ని యూజ్ చేసుకొని ఇట్లాంటి చెడ్డ పనులు చేస్తారా, చెత్త పనులు చేస్తారా? పాస్టర్లు కాదు, అసలు దేవుని దృష్టిలో మనుషులు కాదు. నేను చెప్తున్నా, ఐ రిపీట్ అగైన్. సో పాస్టర్ ముసుగులో కూడా మన తక్కువ అని చెప్పి మనమే కించపరుచుకుంటే మనం ఎప్పుడు బాగుపడం. మన మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే మారుతుందో, మన మైండ్ సెట్ అనేది మన దేశానికి, మన ప్రపంచానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందో అప్పుడే మనం బాగుపడతాం తప్ప మన మైండ్ సెట్ మారనన్ని రోజులు మనం ఎప్పుడు బాగుపడం అని చెప్పి నా విన్నపం. చాలా అద్భుతంగా చెప్పారు. యాజ్ ఎ ఎవెంజలిస్ట్గా దేవుని వాక్యని ఈ దేశ నలుమూలకు కావచ్చు, ఈ ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తిగా ఒక మంచి సందేశం ఇవ్వాలి ఎవెంజలిస్ట్ జాన్ గారు ఈ ఛానల్ వేదికగా అంటే ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఏం చెప్తారు? ఒకటే నేనేం చెప్పేందంటే, ఆది అంతం లేనివాడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఈ లోకానికి, ఈ భూమి మీదకి ఆయన దాదాపు క్రీస్తు పూర్వం 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ గురించి, నా గురించి రక్తం చిందించి, ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి రక్తం చిందించి, ఆయన ఎప్పుడైతే ఆయన మంచి మార్గంలో నడవమన్నారో, ఎవరైతే యేసుక్రీస్తును పోలి నడుస్తారో వాళ్ళే క్రైస్తవులు. కానీ ఇట్లా గ్యాస్ వస్తుంది, పరిశుద్ధాత్మ వచ్చింది, వీళ్ళంతా డూప్లికేట్ క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, అబద్ధ బోధికులు అని చెప్తాను. చేయకండి. దేవుని బైబిల్ ఏం చెప్తుంది, టోటల్గా ఫైనల్లీ బైబిల్ ఏం చెప్తుంది, మనకు బైబిల్ ఇది కాబట్టి బైబిల్ ఇచ్చే సందేశాన్ని ఇవ్వండి, బైబిల్లో ఉన్నది ప్రకటించండి. కానీ బైబిల్ ఏ మతాన్ని కించపరచమని లేదు, ఏ కులాన్ని కించపరచడం లేదు, బైబిల్లో కులాలు మతాలు లేవు. సో అందరినీ కూడా సమాన దృష్టితో, బీద వాళ్ళైనా, డబ్బున్నోళ్ళైనా, లేనోళ్ళైనా అందరినీ సమాన దృష్టితో చూడాలండి. అంతేగాని ఒక పక్షపాత ధోరణిలో చూడొద్దని చెప్పి, పక్షపాత ధోరణి ఇప్పటికి కూడా ఉంది. ఎక్కడ అంటే బాగా డబ్బున్నోళ్ళు, కారు ఉన్నోళ్ళు అయితే ఒక విధంగా చూస్తారు. పాస్టర్లు, ఈవెన్ పాస్టర్లు కూడా లోకంలో ఉంది, హిందువులలో ఉందంటే అది వేరు, వాళ్ళకు తెలియక అజ్ఞానంలో ఉండరు అని అనుకుందాం. కానీ ఈ క్రిస్టియన్ అనే వాళ్ళు కూడా డబ్బున్నోళ్ళ దగ్గరికి ఒక విధంగా, డబ్బు లేని వాళ్ళకు ఒక విధంగా, ఆ విధంగా చూశారు, చాలామంది చూశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయంలో చాలామంది కొద్దిగా వారిని వారు విమర్శించుకొని సరి చేసుకుంటే బాగుంటుందని నా ఆశ. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. పిలవంగానే స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా ఇంతసేపు చర్చించి మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులను కూడా మీ పాట రూపంలో, అనేక వాక్యాల రూపంలో మంచిగా అలరించారు. మీరు ఇట్లనే ఆ దేవుని ఆశీస్సులు పొందాలని, ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో కూడా అనేక మందికి వాక్యాలు చెప్పాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఇందులో మా సహకారం ఉంటుందని కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీరు కూడా బాగుండాలని చెప్పి, మీరు ఎవరిని కించపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ మాటల ద్వారా మీ యొక్క రిలీజన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్.